రెండవ దినవృత్తాంతముల గ్రంథము నుంచి 20వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదివినిపించండి. అతడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు హల్లెలూయా దానిలో నుండి తొలగిపోలేదు, దానిలో నుండి బయటికి పోలేదు. తన తండ్రి ఎంత నీతిగా ఎంత నిజాయితీగా బ్రతికాడో, ఎంత యథార్థంగా జీవించాడో అంతకంటే మించి యథార్థంగా బ్రతుకుతున్నటువంటి తన కుమారుడు, దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడు తండ్రి పేరుని ఎక్కడ పోకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి తన యొక్క కుమారుడు. యథార్థత. ఈరోజు కొన్ని వ్యవస్థలు చూసినట్లయితే యథార్థత కనపడదండి, యథార్థత ఉండదు. మనుషులు పనులు చేసే విధానంలో కానీ ఏ విధంలో కూడా యథార్థత కనపడదు. రాజకీయ వ్యవస్థల్లోని కూడా యథార్థత లేదు. కొన్ని ఆఫీసుల్లో కూడా యథార్థత లేదు. మెడికల్ ఏంటది హాస్పిటల్స్ లో కూడా యథార్థత కనపడట్లేదు. యథార్థత నశించిపోయింది. ముందొకటి వెనకొకటి, ముందొకటి వెనకొకటి. దేవుని ప్రియులారా, యథార్థత కొంచెం కూడా లేకుండా అంతా కూడా యథార్థమైన జీవితం అంటే ఏంటంటే నువ్వు మనుషులు చూసినా చూడకపోయినా ఒకేలాగా బ్రతుకుతూ ఉన్నదే యథార్థత అని అంటారు. దేవుని ప్రియులారా, ఎవరు చూసినా చూడకపోయినా వారు చూడట్లేదు ఎలా చేసేద్దాం, వారు చూసినప్పుడు అలాగే చేద్దాం, వారికి కనిపించినప్పుడు ఇలా చూద్దాం, ఇలా చేద్దాం. మనుషులకు కనిపించినప్పుడు మంచి పనులు చేసి మనుషులకు కనబడకుండా చెడ్డ పనులు చేస్తూ యథార్థత లేనటువంటి, నీతి లేనటువంటి, నిజాయితీ లేనటువంటి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క లోకములో. దేవుని ప్రియులారా, ఇక్కడ భక్తుడు తన తండ్రి నడిచినటువంటి మార్గంలో నడిచి తన తండ్రిలాగే యథార్థమైన జీవితాన్ని కొనసాగిస్తూ యథార్థమైన బ్రతికి యథార్థమైన జీవితాన్ని అందరికీ చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, అందరూ చూడాలని కాదు, ఆయన బ్రతికే యథార్థత. స్తోత్రం. ఒక బ్రతికే యథార్థంగా బ్రతికితే చాలు. ఎవరో చూడాలని, ఎవరో మెప్పాలని, ఎవరో మెప్పులు కావాలని, ఎవరో మనల్ని మరి అప్రిషియేట్ చేయాలని, ఎవరో మనల్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాలని, ఎవరో మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, ఎవరో మనల్ని చూసి మనకి మరి అనేకమైన ద్రవ్యాన్ని ఇచ్చి మనల్ని పైకి లేపాలని చూడడం కంటే నువ్వు నమ్ముకున్నటువంటి యథార్థతను నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు నమ్ముకున్న నిజాయితీని విడిచిపెట్టకుండా, నువ్వు నమ్ముకున్నటువంటి నీతిని విడిచిపెట్టకుండా ఎప్పుడైతే బ్రతుకుతావో, యథార్థమైన జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తావో, ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టువు నువ్వే. మంచి ఫలాలు, నీ ఫలాలను తిన్నవారు తృప్తి పొంది సంతోషిస్తారు. మనం తింటున్న యాపిల్ ఎక్కడ పండిందో తెలియదు, నీ వరకు వచ్చింది, ఈరోజు నీ ఇంట్లోకి వచ్చింది. నువ్వు తిని ఎంతో ఆనందపడతావు. నువ్వు తింటున్నటువంటి ఆరెంజ్, దానిమ్మ, గ్రేప్స్, అనేకమైన ఫ్రూట్స్, నువ్వు తింటున్నటువంటి ఫ్రూట్స్ ఎవడ పండించాడో నీకు తెలియదు, ఎక్కడ పండిందో నీకు తెలియదు, ఏ చెట్టుకి పండిందో నీకు తెలియదు. కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని తింటున్నావు, సంతోషిస్తున్నావు. దేవుని ప్రియమైనటువంటి యథార్థమైన జీవితాన్ని నువ్వు కొనసాగించు. యథార్థమైన బ్రతుకును మనం కొనసాగించినట్లయితే, యథార్థత నీలో ఉన్నప్పుడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక నువ్వు ఏది చేసినా, ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది తిరిగినా అందులో యథార్థత కనబడితేనే ఉంటుంది. స్తోత్రం. ఏముండాలండి మనిషిలోని? తన తండ్రి యథార్థవంతుడంట, తన తండ్రి చక్కనైనటువంటి త్రోవలో నడిచిన వాడట, తన తండ్రి మంచి పేరులో ఉన్నవాడట, తన మార్గములోనే తన కొడుకు కూడా, తన తండ్రి మార్గములో తనయుడు కూడా ఎంతో చక్కగా నడుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనము చాలా మందిని ప్రశ్నించి, అరే బాబు మంచి పేరు తెచ్చుకోరా, మీ తండ్రిలాగా మంచి పేరు తెచ్చుకోరంటే వాడు ఏమంటాడంటే, ఎస్ నేను నిజంగా మా తండ్రి పేరు తెచ్చుకుంటున్నాను,
నాకు 14 సంవత్సరాలు వచ్చేసరికి నా తండ్రి పేరు ఎక్కడా నేను పోగొట్టట్లేదు అంటే, ఏం పోగొట్టట్లేదురా, ఏంద్రా నీ తండ్రి చూపించినట్లు నువ్వేం చూపిస్తున్నావురా అంటే, నా తండ్రి మంచి తాగుబోతు, నా తండ్రి సిగరెట్లు తాగడంలో చైన్ స్మోకర్, నా తండ్రి పాడి పనులు చేయడంలో ముందుంటాడు, దుష్టత్వంలో ముందుంటాడు. ఈ అన్నింటిలో నేను ఉన్నాను కదా, నా తండ్రి పేరు ఎక్కడా పోదు, అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలా ఉన్నారండి నిజంగా. ఆ తండ్రి కూడా అలాగే అంటారు, రే బాగుపడరా, బాగుపడి ఏం బాగుపడతాడు, నోటి నిండా కైని వేసుకొని వచ్చి అన్ని బాగుపడమంటే ఆడెక్కడ బాగుపడతాడు? అప్డేట్ అవుతాడు. ఏమవుతాడండి? అప్డేట్ అవుతాడు. నీ యొక్క లక్షణాలు వాళ్ళలోకి అలవార్చుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి, నీ లక్షణాలు వాళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాయి. నిన్ను చూసి ఇలా ఉండాలేమో, ఇంటి దగ్గర తాగొచ్చి పిల్లాన్ని తింటేనే మూడేమో, ఇంటికి యజమానుడేమో అని చెప్పి నీ లక్షణాలు త్వరగా, అరే నువ్వు ఎంత చిన్న వయసులో ఏంట్రా నువ్వు ఇలా తాగుతున్నావు, ఇలా తిరుగుతున్నావు, నువ్వు తాగలేదా, నువ్వు తిరగలేదా, నీ పేరుని నేను నిలబెట్టాలి, నీ పేరుని ఎక్కడ కూడా నేను పడగొట్టకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి ఈరోజు తండ్రి పేరు నిలబెట్టడం కోసం తాగుతున్నాడు ఆ తనయుడు. తండ్రి పేరు నిలబెట్టడం కోసం తిరుగుతున్నాడు తనయుడు. నువ్వు చేస్తున్న పాడు పనులన్నీ గమనిస్తాడు నీ బిడ్డ. నీ కొడుకు నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతిదీ చేయాలనుకుంటాడు. నీ దగ్గర నుంచే మొట్టమొదట నేర్చుకుంటాడు లక్షణాలన్నీ కూడా. ఇవి ఎక్కడి నుంచో వచ్చాయని, ఎక్కడో ఎవరు అప్పగించాలని, ఎవరో చేశారని మనం అనుకుంటానే తప్ప, చెడు స్నేహాలు చేసంటే పాడైపోయాడని చెప్తాం మళ్ళా మనం. కానీ చెడు స్నేహాలు చేసి పాడైపోలేదు, మొట్టమొదట నిన్ను చూసి పాడైపోయాడు నీ బిడ్డ. తండ్రిలో యథార్థత ఉంటే బిడ్డల్లో యథార్థత ఉంటుంది. తండ్రిలో నీతి ఉంటే బిడ్డల్లో నీతి ఉంటుంది. తండ్రి లక్షణాలే బాగోలేనప్పుడు బిడ్డల్లోనే ఎక్కడి నుంచి వస్తాయండి? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఎక్కడో నేర్చుకుంటేనే తప్ప, లేదంటే ఆ యేసుప్రభు దయ వల్ల యేసుప్రభు నమ్ముకొని అక్కడ నేర్చుకుంటేనే తప్ప తండ్రిలో లేని నీతి బిడ్డలకి రాదు. ఈరోజు బైబిల్ పట్టుకున్నటువంటి నేను ఇలా నీతిగా, నిజాయితీగా, యథార్థతగా బ్రతకాలి అనేటువంటి బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించి చూస్తే, నా తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి నాకు వచ్చింది. యేసు ప్రభు దగ్గర నుంచి నీతి, నిజాయితీలను, యథార్థతను మనం నేర్చుకోవచ్చు చాలా. ఆయన్ని ఏ కోణంలో కూడా, యేసు ప్రభుని నువ్వు ఏ కోణంలో చూసినా సరే మంచిగా కనిపించింది. కానీ ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్లు కానీ, పాపపు మాటలు మాట్లాడినట్లు కానీ, పాపపు తలంపులు తలంచినట్లు కానీ, ఎవరికి అన్యాయం చేసినట్లు కానీ, ఎవరిని బాధ పెట్టినట్లు కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టినట్లు కానీ ఎక్కడ కనబడదు. అలాంటి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ లక్షణాలు ఖచ్చితంగా నీలోకి వస్తాయి. ఆ లక్షణాలతో నువ్వు ఖచ్చితంగా జీవిస్తావు. ఆ లక్షణాలు నీలో పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా యేసు ప్రభు లక్షణాలు నీలో పనిచేస్తూనే ఉంటాయి. నువ్వు నిజాయితీగా నమ్ము, నువ్వు ఖచ్చితంగా నమ్ము, నువ్వు ఆయన్ని మరి ఒక దీక్షగా నమ్ము, నువ్వు ఆయన్ని మనసుతో నమ్ము, పూర్ణ హృదయంతో, పూర్ణ మరి మనసుతో, పూర్ణ వివేకముతో దేవుని నువ్వు నమ్ముని ఎడలా, నీ మనస్సంతా ఆయన మీద పెట్టిన ఎడలా, నీ ఆత్మ ఆయనలో పెట్టిన ఎడలా, యేసు ప్రభువుని నమ్మునందుకు నీలో యథార్థత వస్తుంది. నీలో ఒక మరి నీతి, నిజాయితీ అనేటువంటి ఇవి ధరించుకొని జీవిస్తూ ఉంటావు. ఇవి లక్షణాలు నీలోకి వస్తే